ప్రొఫెటర్ బ్రదర్ ద్వారా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిండు. అంటూ ఉంటారు ఎప్పుడనమాట, దేవుడు ఎవరినైతే రప్పించుకుంటాడో వాళ్ళు మాత్రమే రావచ్చు అని. దేవుడు బ్రదర్ నాతో మాట్లాడడం వల్ల నేను మరి ఇక్కడికి రావడము, మరి దేవుని యందు ఇంకా ఆత్మీయంగా బలపడాలని ఈ 2024 సంవత్సరంలో దేవుడు నా పట్ల అనేకమైన మేలులు చేసిండు. నేను మనపురం ఫైనాన్స్లో జాబ్ చేస్తాను, నాంపల్లిలో ఉంటాం మేము. మా హస్బెండ్ గాంధీ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటారు. ఎన్నో శ్రమల చేత అన్యుల కుటుంబంలో ఒక్కదాన్ని మాత్రమే దేవుని తెలుసుకొని ఉన్నాను. ఎన్నో శ్రమల చేత ఇంతవరకు నేను వచ్చినప్పటికీ ఎక్కడ మందిరానికి వెళ్ళలేకపోయే వాళ్ళము. ఇంకా ఎక్కడనో ఒక మందిరంలో స్థిరంగా ఉండాలి, స్థిరంగా వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉన్నప్పటికీ మరి శ్రీదేవి పిన్ని ద్వారా ఇక్కడికి రావడము, బ్రదర్ నాతో మాట్లాడడము, మరి 2004 సంవత్సరంలో దేవుడు మా పట్ల ఇక సంఘంకి వచ్చినప్పటి నుంచి ఎంతగానో ఎన్నో మేలులు చేసిండు. ముఖ్యంగా ఏంటంటే నాకు శాలరీ 16,000 17,000 వస్తుండే. అందులో నేను దేవునికి ఎంతో కొంత మాత్రమే ఇచ్చేదాన్ని, ఒక 500 1000 అంతే. లాస్ట్ వీక్లీ వచ్చినప్పుడల్లా, మంత్లీ స్టార్టింగ్ శాలరీ వచ్చినప్పుడు అయితే దేవుడు ఏమని మాట్లాడినంటే, దేవునికి ఇస్తే దేవుడు దీవిస్తాడు, మీరు సంతోషంగా సుఖంగా ఉండాలంటే దేవునికి చిట్లో ముందు ఉండాలి, ఇది సీక్రెట్ అని బ్రదర్ చెప్పినప్పుడు ఆ రోజు నాకు స్టార్టింగ్ ఫస్ట్ సండే నవంబర్లో అయితే ఆ రోజు నాకు వచ్చిన శాలరీలో కొంతవరకు మాత్రమే 1500 నేను దేవునికి ఇచ్చాను. ఆ మంత్ దేవుడు నాకు 80,000 ఇచ్చిండు. అది దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము చేసే శాలరీ వల్ల ప్రతి మంత్ నేను 10,000 5,000 ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే, నెక్స్ట్ శాలరీలో ఇచ్చుకోవచ్చులే అంటాను. కానీ ఈ మందిరానికి వస్తున్నప్పటి నుంచి దేవుడు నన్ను అప్పు చేసేదానిగా కాకుండా అప్పు ఇచ్చేదానిగా చేసిండు దేవుడు. ఈ విషయంలో నేను ఎంతగానో మేలు పొందుకున్నా. ఇంకో విషయం ఏంటిదంటే, నీ పిల్లలు చక్కగా చదువుతారు, నీ పిల్లలకు దేవుడు చక్కటి జ్ఞానం ఇస్తాడని చెప్పిండు. ఈ దినాన నా పిల్లలు ఇద్దరు గురుకుల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సీట్ వచ్చింది, చాలా చక్కగా చదువుతుర్రు. ఇంకోటి ఏంటంటే మాత్రం ఎవ్రీ మంత్ మాత్రం దేవునికి ఇస్తా కాబట్టి దేవుడు నన్ను ఎంతగానో దీవిస్తుండండి. ఇంకా నాకు దీవించే కొద్దిగా దేవునికి ఇవ్వాలని ఆశ కలిగి నేనున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.